అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి మధ్య జరిగిన గొడవకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతల సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన పీసీసీ అధ్యక్షుడు ఎంపికైన మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి ఢిల్లీ వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రజెంట్ మనతో పాటు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టీవీ తరపు మీకు కంగ్రాచులేషన్స్. ప్రధానంగా మీరు ఏమనుకుంటున్నారు? మీకే బీసీ సామాజిక వర్గంలో ఇద్దరు పోటీ ఉన్నప్పటికీ ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా గట్టి పోటీ ఉంది. ఒక జాతీయ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు ఉండడం అనేది చాలా టఫ్ ఫైట్. ఏ విధంగా అనిపిస్తుంది మీకు పీసీసీ అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత? సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి గొప్ప విషయాలు కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతాయి. నాతో పాటు పోటీపడ్డ వ్యక్తులందరూ కూడా నాకన్నా సీనియర్లు ఉన్నారు, నాతో సమకాలికులు ఉన్నారు, నాకంటే సమర్థవంతులు కూడా ఉండొచ్చు. కానీ పార్టీ కొన్ని సందర్భాల్లో ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో వారికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన మేరకు నన్ను రాష్ట్రంలో వాడుకోవాలనుకున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినారు. నాతో పార్టీ పడ్డ సీనియర్ నాయకులందరి సేవలు కూడా ఏదో ఒక చోట వాడుకుంటారు. దాంట్లో ఏం సంశయం లేదు. ఇలా ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకొని మా ప్రభుత్వం తీసుకొచ్చినారు. మా ముందున్న లక్ష్యమల్లా మేమందరం కూడా ఐక్యంగా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని నడుపుతూ ప్రజలు కోరుకున్న విధంగా ప్రజలకు ఫలాలంచే విధంగా ప్రయత్నం చేస్తాం. అయితే మీతో పాటు పోటీ పడిన వారు కూడా సీనియర్స్, అంటే ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి బలరాం గారు కానీ ఎంపీ బలరాం, మరోవైపు అడ్లూరి లక్ష్మణ్ పేరు కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఇతర సామాజిక వర్గాలకు సంబంధించి. ఇదే సామాజిక వర్గాన్ని బీసీ సామాజిక వర్గాన్ని గౌడ్ మధ్యాష్కి గౌడ్. కానీ మీకే ప్రధానంగా ఎందుకు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు అంటే మీరేం చెప్తారు? అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో బలోపేతం కోసం అంటే అందుకే చెప్పాను, ఎవరి సేవలు ఎక్కడ వాడుకోవాలో ఏఐసీసీకి బాగా తెలుసు. నేనేమంటానంటే నేను ఎన్ఎస్యూఐలో నా రాజకీయ అరంగేట్రం చేశాను, యువజన కాంగ్రెస్లో పనిచేశాను, పీసీసీలో వివిధ స్థాయిలో పనిచేశాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీనియారిటీ ఉంది కాబట్టి, పార్టీతో సంబంధం ఉంది, ఆర్గనైజ్ చేయాల అనుభవం ఉంది కాబట్టి ఆ దశగా ఆలోచన నాకు ఇచ్చారని అనుకుంటా ఉన్నాను. మీ ముందున్న సవాళ్ళు ఏంటి? నూతనంగా పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నికైన తర్వాత మర్యాదపూర్వకంగా కలిశారు. మీ మార్కు పాలన ఏ విధంగా ఉండబోతుంది దీంట్లో? రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాము. ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా ప్రభుత్వం నడుపుతూ ఉన్నాడు. మేము పార్టీని సమర్థవంతంగా నడిపే ప్రయత్నం చేస్తాము. ఇటు పార్టీ అటు ప్రభుత్వం జోడెద్దుల్లాగా ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఏదైతే కోరికలతో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతున్న ఆశతో మాకు అధికారం కట్టబెట్టినారు. సో వారి ఆలోచనలకు అనుగుణంగా మేము ఇరువురం కూడా సీనియర్ నాయకులందరితో సంబంధాలు ఉన్నాయి. సీనియర్ నాయకులందరూ సంప్రదించి వారి యొక్క ఆలోచనలు క్రోడీకరించుకొని ప్రభుత్వాన్ని పార్టీని సజావుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గత కొంతకాలంగా ఉన్న ఊహాగానాలకు తెరదించుతూ పీసీసీ అధ్యక్ష పదవితో మీ ఎన్నికతో పులి స్టాప్ పెట్టారు. కానీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు బట్టి మంత్రివర్గ విస్తరణ, దీనికి సంబంధించి ఎప్పటివరకు ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం? ఇవన్నీ కూడా ఏఐసీసీ దృష్టిలో ఉంది. ఇవన్నిటి విషయంలో కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాను. పీసీసీ కార్యవర్గానికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు మీరు ఎన్నికయ్యారు. మొత్తం పీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా మొత్తం పూర్తిగా కొత్తగా ఎన్నికవలసి ఉంటుంది. దీంట్లో ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉంటే అవకాశం ఉంది? మాకు మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన. ఈ దేశంలో అట్టడుగున్నటువంటి వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాయి. ఇవాళ ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇతర జాతులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వల్లే మాకు న్యాయం జరుగుతున్న ఆలోచనలు వారు ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా రాహుల్ గాంధీ గారు కుల్లగన్న చేయాలని, ఈ వర్గాలకి న్యాయం చేయాలని ఒక తలంపుతో ఉన్నారు. వారి ఆలోచన మేరకే మేము నడుచుకుంటాము. కార్యవర్గంలో కానీ ప్రభుత్వంలో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ప్రముఖ స్థానం ఇస్తా ఉన్నాం. వచ్చే రోజుల్లో కూడా వారందరూ కూడా సముచిత స్థానం ఇచ్చి ముందుకు వెళ్తాం. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మీరు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికయ్యారు. ఇద్దరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇద్దరు సమన్వయం ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు రేవంత్ రెడ్డి గారితో మంచి సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కానీ, సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, దామోదర్ నరసింహ గారు కానీ, హనుమంతరావు, జానారెడ్డి లాంటి పెద్ద నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి.
నాకు వీళ్ళతో సుదీర్ఘంగా 35 ఏళ్ళ బంధం ఉంది. సో ఆ బంధాన్ని, ఆ సత్సంబంధాలను ఉపయోగించుకొని అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీ రెండు కూడా మళ్ళీ ప్రజల ఆలోచన అనుగుణంగా, ప్రజల కోరిక అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తాం. అందరూ సీనియర్లు అందరూ కూడా ఎవరైతే ఆశించి భంగపడ్డారో వారందరూ ఇక మీద అందరూ కలిసి మీతో పనిచేసే అవకాశం. గతంలో పీసీసీగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత అందరూ సరిగా సహకరించిన పరిస్థితి, కానీ అందరితో గాడిలో పెట్టుకుని ఆయన పార్టీని గాడిలో పెట్టారు, ముందుకు నడిపించారు. పోటీ పడడం అనేది సహజం. పోటీ పడ్డంత మాత్రం మేము శత్రువులం కాదు. నాకు మదియాష్తో సత్సంబంధం ఉంది. అడ్లూరు లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, బలరాం నాయక్ గారు, సంపత్ కుమార్ గారు అందరితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాకు. కానీ అందరం కలిసికట్టుగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి అందరం కృషి చేస్తాం. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య హైకోర్టును కూడా ఆశ్రయించారు. దానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ కూడా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మేమే గెలుస్తామంటూ కేటీఆర్ చెప్తున్నారు. మీరేమంటారు? రాష్ట్రంలో బై ఎలక్షన్లు వచ్చే అవకాశం లేదు. బై ఎలక్షన్ రాకూడదని కేటీఆర్ కోరుకోవాలి. ఎందుకంటే ఏ ఎలక్షన్ వచ్చినా వారికి రిజల్ట్ వచ్చేది లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వారికి 0 రిజల్ట్ ఇచ్చినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకా మనుగడలో ఉంటుంది అనుకుంటే వారి అవివేకం నిదర్శనం. అది ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న విమర్శలు ప్రతి విమర్శలు అయితే కామన్గా ఉంటాయి. కొందరు సపోర్ట్ చేస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా విషయానికి వస్తే కొంతమంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ హైడ్రా వల్ల, కూల్చివేతల వల్ల రియల్ ఎస్టేట్ అనేది పతనం అవుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. ఏమంటారు మీరు? హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. ఆ చరిత్రని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రిగా చేస్తూ ఉన్నారు. హైదరాబాదు చెరువులతో, కుంటలతో కలకాలలాడాలి, పాత పూర్వ వైభవం రావాలని ముఖ్యమంత్రిగా తలంపు. ఆ పూర్వ వైభవం వస్తే కుప్పలు కుప్పలుగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. మనకి సిటీ భద్రంగా ఉంటే కదా ఇన్వెస్ట్మెంట్లు వచ్చేది. చెరువులు కుంటలు పూడ్చుకపోయి చెరువుల్లోకి వెళ్ళాల్సిన నీళ్లు ఇళ్లలోకి వస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళి మనకు పెట్టుబడులు వస్తాయి? సో ఆ ఆలోచనతోనే దూరదోస్తున్న హైడ్రాని తీసుకొచ్చినారు. అక్కడక్కడ బీదరు కట్టుకున్న తెలుసో తెలియ కొనుక్కున్న ఇండ్లు పోతున్నాయి. వాటిని కూడా పునరావాసం కలగజేసే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో చూస్తే కనుక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని ఇంటిపై దాడి చేసేవారికి వెళ్ళారు. ఇప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్ళారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఎవరి మీద దాడి చేయడానికి కాంగ్రెస్ పార్టీ హర్షించదు. ఇవాళ అరికెబొడి గాంధీ అభిమానులు వారి ఇంటికి వెళ్ళినారంటే ఆ రకంగా కౌశిక్ రెడ్డి కూడా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు. భాష అనేది రాజకీయాల్లో కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు భాష అనేది బాగా జాగ్రత్తగా మాట్లాడాలి. భాష వల్లే గ్యాప్ వస్తూ ఉంటుంది. సో ఇరువురి మధ్య అది తగాదా. దీనికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధం లేదు. ఎక్కడ ఎవరి మీద దాడి చేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. మొత్తంగా చూసుకుంటే పీసీసీ అధ్యక్ష పదవి తనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు ఎంతోమంది సీనియర్లు పోటీ పడినప్పటికీ తన హార్డ్ వర్క్ను, తనకు కాంగ్రెస్ పార్టీ కోసం చేసిన సేవను గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం తనకు పీసీసీగా ఎన్నుకుందంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. అధిష్టానానికి నేను కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీ వచ్చి మొదట మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సభ్యులతో పాటు మల్లికార్జున ఖర్గేని కలిశారు. తర్వాత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే సోనియా గాంధీని కూడా కలుస్తానంటూ మహేష్ కుమార్ గౌడ్ తెలుపుతారు. మరోవైపు రాజకీయ విమర్శలు అనేవి మరి ఇంత దిగజారుడుతనంగా ఉండకూడదు. ఒకరిపై ఒకరు విమర్శల వరకు ఓకే, కానీ మరి అంత పరుషపదజాలంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ తెలుపుతున్నారు. మరోవైపు ఇప్పుడు ఉప ఎన్నికలు రావు, ఉప ఎన్నికలు వస్తే మళ్ళా మేమే గెలుస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ.